పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. తాజాగా అక్రమ వలసలపై సౌదీ అరేబియా కూడా కొరడా జులిపించింది. ఒక వారం వ్యవధిలోనే 18,407 మంది అక్రమ వలసలను అరెస్ట్ చేసింది. వీరంతా కూలీలని సరిహద్దు భద్రతా దళాలు తెలిపాయి. మార్చి 27 నుండి ఏప్రిల్ 2 వరకు ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని, సరిహద్దులు దాటుకుని వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 12,995 మంది సౌదీ అరేబియా నివాస చట్టాలను, 3,512 మంది సరిహద్దు భద్రతా చట్టాలను, 1900 మంది లేబర్ చట్టాలను ఉల్లంఘించారని ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిలో అత్యధికంగా 66% మంది ఇథియోపియా, 26% మంది యోమన్ వాసులుగా తేల్చారు. మొత్తం 27,288 మంది నిబంధనలను ఉల్లంఘించినట్లు దౌత్య కార్యాలయాలకు సమాచారం పంపించారు. వీరిలో 7,523 మందిని వెనక్కి తిప్పి పంపించారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించిన వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. వీరితో పాటు అక్రమ వలసదారులకు సాయం చేసిన వారికి 15 సంవత్సరాల శిక్ష ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాకుండా సౌదీ అరేబియా తాజాగా 14 దేశాల పౌరుల వీసాలపై నిషేధం విధించింది. ఇటీవల విడుదలైన జాబితాలో భారత్, పాక్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇందులో ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ వీసాలు జూన్ వరకు ప్రభావితం కానున్నాయి. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేసే వారిని కూడా అడ్డుకునేందుకు సౌదీ చర్యలు చేపట్టింది. హజ్ యాత్ర పేరుతో ఉమ్రా విజిట్ వీసాలతో ప్రవేశించి గడువు తీరినా వెళ్లకుండా ఉండిపోతున్నారని సౌదీ తెలిపింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.